నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం యూట్యూబ్‌లో డాష్ బోర్డ్ ఉంటుంది కదా! డాష్ బోర్డ్‌లో ఏమేమి ఉన్నాయి అని మనం మొత్తం చూద్దాము. డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది? డాష్ బోర్డ్‌లో ఈ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి కదా! ఈ ఫీచర్స్ అన్నీ మనం ఒక్కోటి ఏమేమి ఉంటాయి, ఏంటి మొత్తం తెలుసుకుందాము. ఇది డాష్ బోర్డ్. డాష్ బోర్డ్ అంటే ఇక్కడ మనకి ఏమేమి కనపడతాయి, అనలిటిక్స్, మన వీడియో పరిస్థితి ఏంది, మన రీసెంట్ సబ్స్క్రైబర్స్ అవన్నమాట. ఇది నా కొత్త ఛానల్. అందుకని జస్ట్ 37 సబ్స్క్రైబర్సే ఉన్నారు. నేను ఇది 4 ఇయర్స్ బ్యాక్ క్రియేట్ చేశాను, కానీ తర్వాత అప్లోడ్ చేయలేదు అనమాట. అందుకని ఇప్పుడు మళ్ళీ చేద్దామని మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇది డాష్ బోర్డు. డాష్ బోర్డ్లో ఇక్కడ మనం వీడియోని అప్లోడ్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, ఇక్కడ క్రియేట్ అని ఉంది. ఇప్పుడు డెస్క్టాప్ నుంచి మనం అప్లోడ్ చేయాలంటే ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తాం. క్రియేట్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇది అప్లోడ్ బటన్ ఉంది కదా, ఈ అప్లోడ్ బటన్ని మనం క్లిక్ చేసి ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు మనం దీన్ని క్లిక్ చేసి మన ఫైల్ ఎక్కడ ఉందో చూసుకొని అక్కడి నుంచి అప్లోడ్ చేయొచ్చు. మళ్ళీ ఎట్ ద టైం మనం 15 వీడియోస్ వరకు అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇట్లా క్లిక్ చేసి ఇవన్నీ ఉన్నాయనుకోండి వీడియోస్, డ్రాగ్ చేసి 15 వీడియోస్ వరకు మనం డ్రాగ్ చేసి అప్లోడ్ చేయొచ్చు అనమాట. అది అండ్ నెక్స్ట్ ఇక్కడ యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి. తర్వాత గో లైవ్ అని ఉంది. గో లైవ్ అంటే ఇక్కడ మనం క్లిక్ చేసి లైవ్లోకి వెళ్ళొచ్చు అనమాట. కానీ లైవ్లోకి వెళ్ళాలంటే దానికి సర్టెన్ పాస్వర్డ్ సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ మనం అప్లోడ్ చేసుకొని చేయొచ్చు అనమాట. అది వేరే ప్రాసెస్. ఇది మనం లైవ్ అనేవి మనం డెస్క్టాప్ నుంచి ఎక్కువ చేయం కాబట్టి, మొబైల్ నుంచే చేస్తుంటాం కాబట్టి మనం దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి దాని మీద. ఇది పెద్ద అవసరం లేదనమాట. అందుకని మనం ఈ ఆప్షన్ని ఈరోజు దీన్ని స్కిప్ చేస్తున్నాము. స్కిప్ చేసి మనం బ్యాక్కి వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి ఇక్కడ స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్స్. ఇక్కడ మనకి బిల్డ్-ఇన్ క్యామ్ రికమెండెడ్ టు ఫైండ్ క్రియేటర్స్ నో సెట్ అంటే కెమెరా మనం సెట్ చేయలేదంట. ఇక స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ ఇవన్నీ మనం ఏది చేయలేదన్నమాట. అందుకని ఇది మనల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. యూట్యూబ్ మనల్ని యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. ఇదిగోండి దెర్ ఇస్ నో స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ అంటుంది. అందుకని ఇవన్నీ మనం ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ మనం బ్యాక్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడికి వచ్చేసాను. నేను యూట్యూబ్లో క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నేను ఇక్కడికి వచ్చేసాను అనమాట. ఇక్కడ నుంచి మనం గో లైవ్ అయిపోయింది కదా, తర్వాత క్రియేట్ పోస్ట్. క్రియేట్ పోస్ట్ అంటే మనకి ఇప్పుడు యూట్యూబ్లో పోస్ట్లు అవి చేస్తూ ఉంటారు కదా. యూట్యూబ్లో అంటే వీడియోసే కాకుండా మనం ఇట్లా ఇమేజ్ కానీ ఏదన్నా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన సెలబ్రిటీస్ కానీ ఇట్లాంటి వాళ్ళు, ఏదైనా ఫ్యాన్ పేజీ వాళ్ళందరూ ట్విట్టర్లో సెలబ్రిటీస్ పోస్టులు అన్నీ పెట్టేసి ఇలా ఇస్తూ ఉంటారు కదా. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇక్కడి నుంచి కూడా సబ్స్క్రైబర్స్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు యూట్యూబ్ అనేది చాలా వేస్ మనకి సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవడానికి మన యూట్యూబ్ మనకి హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ మనం చేయొచ్చు అనమాట. ఇక్కడ దీంట్లో ఇక్కడ ఏంటంటే ఈ పోస్ట్ దాంట్లో ఇమేజ్ పెట్టచ్చు. ఇమేజ్ పోల్ మనం ఇది క్లిక్ చేసి ఇక్కడ ఒక ఇమేజ్ పెట్టేసి దీంట్లో ఏది బాగుంది, ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ ఎక్కువ, అల్లు అర్జున్ ఎక్కువ, అట్లా పోస్టులు పెడతా ఉంటారు కదా, అవన్నీ అన్నమాట. ఇక్కడ మనం మళ్ళీ ఇప్పుడు బ్యాక్ వెళ్దాం, హోమ్లోకి వెళ్దాం. హోమ్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి
డాష్‌బోర్డ్‌లోకి వెళ్దాం. ఇది యువర్ ఛానల్. యువర్ ఛానల్‌లోకి వెళ్ళి మేనేజ్ వీడియోస్. ఇవన్నీ మీకు నేను ఏమన్నా కవర్ చేయకపోతే మీరు జస్ట్ అడగండి. అడిగి నేను కామెంట్స్‌లో అడగండి. నేను అన్నీ చెప్తాను. ఇక ప్లేలిస్ట్ మనది క్రియేట్ పోస్ట్ అయిపోయింది కదా! తర్వాత ప్లేలిస్ట్ అన్నమాట. ప్లేలిస్ట్ అంటే ఇప్పుడు మనం ఏదన్నా వీడియోస్ చేసాము. వీడియోస్ చేసి ఓన్లీ ఒక కుకింగ్ వీడియోస్ చేసాము. మళ్ళీ తర్వాత బ్లాగ్స్ చేసాము. అట్లా వేరే వేరే ఉంటాయి కదా! అవన్నీ కూడా మనం ఒక్కొక్కటి ఒక్కొక్క సెక్షన్ అలా మనం పెట్టుకుంటాం అన్నమాట. పెట్టుకున్నప్పుడు ఒక విజిటర్ అనేవాడు చూసినప్పుడు అవి ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ ఉంటాయి కదా! దాన్ని ప్లేలిస్ట్ అంటారు. ఇక మనకేం ప్లేలిస్ట్‌లు లేవు మన దగ్గర ప్రస్తుతం. దాని తర్వాత ఇది న్యూ ప్లేలిస్ట్. ఇక్కడ ప్లేలిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనం అక్కడికెళ్ళొచ్చు. ఇది పోడ్‌కాస్ట్. ఈ పోడ్‌కాస్ట్ అంటే ఏంటంటే మైక్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు కదా! ఇద్దరు పక్క పక్కన కూర్చొని. దాన్ని పోడ్‌కాస్ట్ అంటారు. ఇది కూడా మనకేం పెద్దగా ఉపయోగం ఉండదు. మనకేంటంటే ఓన్లీ వీడియోస్ క్రియేట్ చేయటం, అప్లోడ్ చేయటం, తర్వాత ఇక్కడ ఏ వీడియో ఎక్కడ ఏంటి, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఇవన్నీ మనం చూసుకోవటానికి ఇది డాష్‌బోర్డ్ అన్నమాట. ఇది కాంటెంట్. కాంటెంట్ అంటే మనం ఏమేమి అప్లోడ్ చేసాం. నేను చాలా రోజులు అయింది అప్లోడ్ చేసి. 2020లో అప్లోడ్ చేశాను. ఇక్కడ మళ్ళీ మనం ఈ వీడియోలో దీని అనలిటిక్స్ అంటే ఎక్కడి నుంచి మనకి వ్యూస్ వచ్చినాయి, ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చినాయి, అవన్నీ మనం చూసుకోవచ్చు అన్నమాట. కామెంట్స్ మనకేమైనా కామెంట్స్ వచ్చినాయా, వ్యూ ఆన్ యూట్యూబ్ ఇక్కడ క్లిక్ చేస్తే ఆప్షన్స్ ఉంటాయి. మనం ఇది డిస్క్రిప్షన్ని, టైటిల్ని ఎడిట్ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే గెట్ షేరబుల్ లింక్ వస్తుంది. ప్రమోట్ చేసుకోవచ్చు మనం ఇక్కడే. డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ వీడియోని డౌన్లోడ్ చేసి మనం సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడేమో వీడియోస్, షార్ట్స్, లైవ్ ఇవన్నీ మనం ఏదన్నా చేసామనుకోండి, ఇక్కడ కూడా ఇవన్నీ కేటగిరీస్ అయి ఉంటాయి అన్నమాట. ఇదిగోండి నేను ఒక వీడియో చేశాను. ఇది ఇలా ఉంటాయి. ఇక్కడ మళ్ళీ మనం లోపలికి వెళ్తే డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ నేను డిస్క్రిప్షన్ ఏమీ పెట్టలేదు. మనం ఇక్కడ డిస్క్రిప్షన్ పెడదాము. అండ్ ఇది టైటిల్. అంటే ఇది న్యూ ఛానల్ అన్నమాట. అందుకని నేను దీంట్లో ఏం పెద్దగా అప్లోడ్ చేయలేదు. ఇక ప్లేలిస్ట్ మనం అప్లోడ్ చేసేటప్పుడే మనం ఏదన్నా ప్లేలిస్ట్లోకి ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసిన ప్లేలిస్ట్లోకి మనం ఏదైనా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. మళ్ళీ న్యూ ప్లేలిస్ట్ ఇప్పుడు కొత్త కేటగిరీ అనుకోండి, ఇక్కడ న్యూ ప్లేలిస్ట్ మనం యాడ్ చేయొచ్చు అన్నమాట. తర్వాత ఇది ఆడియన్స్కి. ఇక్కడ ఇది కొత్తగా వచ్చింది ఈ ఫీచరు. ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్, ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని మనం అప్లోడ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ఇది కిడ్స్ కోసం కాదు అని మనం పెట్టొచ్చు. మనం కిడ్స్ కోసమే అంటే కామెంట్స్ ఆఫ్ అయిపోతాయి. ఇక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్ అవి కూడా మనం ఇవ్వచ్చు అన్నమాట. ఇవన్నీ అసలు డిఫాల్ట్గా మనకేం అవసరం లేదు. జస్ట్ వదిలేయచ్చు వీటిలన్నిటిని. ఆల్రెడీ డిఫాల్ట్గా ఇవన్నీ ఉంటాయి. ఫీచర్ ప్లేసెస్, ఆటోమేటిక్ కాన్సెప్ట్స్, ఇంకా అవన్నీ. ఇక్కడేమో మనం కీవర్డ్స్ ఇవ్వాలన్నమాట. కీవర్డ్స్ అనేవి 500 కీవర్డ్స్ వరకు 500 క్యారెక్టర్స్ అన్నమాట. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఇది మొత్తం ఒక 16 17 క్యారెక్టర్స్ ఉంటుంది. అట్లాగా మనం 500 క్యారెక్టర్స్ వరకు ఇక్కడ ఇవ్వచ్చు అన్నమాట. తర్వాత ఇది ఏ వీడియో ఏ లాంగ్వేజ్లో ఉంది అవన్నీ ఇక్కడ ఇస్తాము. ఇవన్నీ డిఫాల్ట్గా ఉంటాయి. ఇవన్నీ మనం చేసేదేం లేదు. జస్ట్ మనకేమన్నా అవసరం అయ్యి దీన్ని ఏమన్నా కదిలించాలి అంటే కదిలించవచ్చు అన్నమాట. ఇంకా ఈ వీడియోలో అనలిటిక్స్ అంటే
ఎక్కడి నుంచి చూసారు మన వీడియోని, ఎవరు చూసారు, ఎంతసేపు చూసారు, అవన్నీ మనం ఇక్కడ చూడొచ్చనమాట. మొబైల్‌లో అయితే మనకి వేరేగుంటది. ఇది డెస్క్‌టాప్‌లో చూడాలంటే ఇక్కడ మొబైల్ కన్నా డెస్క్‌టాప్ చాలా డీటెయిల్‌గా ఇస్తారు. ఇక్కడ వాచ్ టైమ్ ఏం లేదు. సబ్‌స్క్రైబర్స్ ఈ వీడియో నుంచి మనకెవరైనా సబ్‌స్క్రైబర్స్ వచ్చారా? ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినియి? రీచ్ రీచ్ అంటే ఇంప్రెషన్స్, ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అంటే 100 చూసినప్పుడు 100 ఇంప్రెషన్స్ వస్తే మనది ఒక్క క్లిక్కే వచ్చిందనమాట. అది 1% వచ్చింది. వ్యూస్ వచ్చినాయి. 4 వ్యూస్ వచ్చినాయి. వ్యూస్ దీని నుంచే రానవసరం లేదు. ఈ క్లిక్ త్రూ రేట్ నుంచే రానవసరం లేదు. మామూలుగా మనం ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తుంటాము. అవి కూడా వ్యూస్ కౌంట్ అవుతాయి. మీరు అడగచ్చు, ఒక్క క్లిక్కే వచ్చినప్పుడు ఇక్కడ 4 వ్యూస్ ఎలా వచ్చినాయి అని మీరు అడగచ్చు. మనం షేర్ చేస్తుంటాం కదా, అవి కూడా వ్యూస్ కౌంట్ అవుతాయి. మనం చూసినా కూడా వ్యూస్ కౌంట్ అవుతాయి. ఇలా అన్నమాట. ఎంగేజ్మెంట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు వీటికి ఏమీ పెద్దగా ఎంగేజ్మెంట్ లేదు. ఇక్కడ మనం వాచ్ టైం చూడొచ్చు. అండ్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే 4 సెకండ్స్ చూశారు. ఈ వీడియో ఎక్కడి నుంచి చూశారు అండ్ స్క్రీన్ క్లిక్ త్రూ రేటు ఇవన్నీ అన్నమాట. తర్వాత ఎడిటర్లో మనం ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోని కట్ చేయొచ్చు, బ్లర్ చేయొచ్చు, ట్రిమ్ చేయొచ్చు. ఆడియో ఆల్రెడీ అప్లోడ్ చేసినవి ఇవన్నీ ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోలు. ఎందుకంటే ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోని మనం ఏం చేయలేం కదా, అందుకని ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్లో ఇవన్నీ మనం చేయొచ్చు అనమాట. ఇప్పుడు అప్లోడ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఏదైనా కట్ చేయాలన్నా మనం చేయలేం కదా, అందుకని ఇక్కడ కొత్తగా ఇది ఇచ్చారనమాట. ఇక్కడ ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఈ బార్ రన్ అయ్యిద్ది. ఈ బార్ రన్ అయినప్పుడు మనకి ఎక్కడ కావాలంటే అక్కడ కట్ చేసేసి మనం ట్రిమ్ చేసేయచ్చు అనమాట. అది ఇక్కడ బ్లర్ వస్తుంది. ఇక్కడ బ్లర్ అనేది వచ్చింది. 1 సెకండ్. ఇక్కడ బ్లర్ చేయొచ్చు. బ్లర్ చేయాలంటే బ్లర్ చేయొచ్చు. ఆడియో యాడ్ చేయాలంటే ఆడియో యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఎండ్ స్క్రీన్స్ మనం యాడ్ చేయాలన్నా యాడ్ చేయొచ్చు. ఇవన్నీ ఎండ్ స్క్రీన్స్. అదనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మనం కామెంట్స్కి వెళ్తున్నాము. కామెంట్ సెక్షన్లో ఏం కామెంట్స్ లేవు. ఇక్కడ ఇవన్నీ కామెంట్స్ అన్నీ ఉంటాయి. మనం రిప్లై ఇచ్చి అనుకోండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి. మనం మళ్ళీ ఇది క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తాయి అన్నమాట. ఇది సబ్ టైటిల్స్. మనం సబ్ టైటిల్స్ పెట్టుకోవాలి మన వీడియోస్కి అంటే సబ్ టైటిల్స్ పెట్టచ్చు. ఇంగ్లీష్లో అలా సబ్ టైటిల్స్ పెట్టచ్చు. ఇప్పుడు నేను తెలుగులో చేస్తున్నాను. ఎక్కువ రీచ్ అనేది ఇంగ్లీష్కి ఉంటుంది కదా, నేను తెలుగులో చేసిన వీడియోకి ఇంగ్లీష్లో సబ్ టైటిల్ పెట్టచ్చు. అలా పెట్టేసి మనం అప్లోడ్ చేసినప్పుడు కొంతమంది ఉంటారు కదా, అంటే మన వీడియో చూసినప్పుడు వాళ్ళకి అర్థం కానప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు కదా, సబ్ టైటిల్ పెట్టడం వల్ల వాళ్ళు చూస్తానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ కాపీరైట్, మనకేమన్నా కాపీరైట్ ఎఫెక్ట్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట. కాపీరైట్ ఉన్నాయి అసలు అప్లోడ్ చేయడం అనవసరం. ఏదైనా సొంతంగా మనం చేసినవి చేయటం బెస్ట్ అనమాట. ఆ సినిమాలు అవి ఇవి అవన్నీ అప్లోడ్ చేసినా కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు కాపీరైట్ స్ట్రైక్ అనేది ఇస్తారు. మన వీడియో ఛానల్ అనేది వెళ్ళిపోతుంది. మనం చేసిన కష్టం ఉపయోగం ఉండదన్నమాట. కాపీరైట్ స్ట్రైక్ అంటే 3 స్ట్రైక్స్ వస్తే మన ఛానల్ పోయిద్ది. మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ అవటం కాదు, మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వదన్నమాట ఆ ఛానల్. ఇంకా మానిటైజేషన్ ఎలిజిబుల్ అవ్వకుండా ఇంకా అనవసరం కదా. అది ఇక్కడ సెట్టింగ్స్, నేను ఇక్కడ సెట్టింగ్స్ క్లిక్ చేశాను. సెట్టింగ్స్లో జనరల్ ఇవన్నీ ఇంక డిఫాల్ట్గా ఉండిపోతాయి. ఛానల్ ఏంది ఇండియా,
ఇక్కడ మనం కీవర్డ్స్ యాడ్ చేస్తాం అన్నమాట. మన ఛానల్‌కి సంబంధించిన కీవర్డ్స్ అన్నీ ఇక్కడ మనం యాడ్ చేస్తాం. ఇక్కడ అప్‌లోడ్ డిఫాల్ట్స్ అంటే డిఫాల్ట్‌గా మనకేదైనా టైటిల్ పెట్టుకుంటే డిఫాల్ట్‌గా టైటిల్ వస్తుంది. డిస్క్రిప్షన్ వస్తుంది. ఇవన్నీ మనం పెట్టం. ఎందుకంటే డిఫాల్ట్‌గా మనం ఒక వీడియోనే పెట్టం గదా! ఇయన్నీ మారుతూ ఉంటాయి. అందుకని ఇయి పెట్టడం వల్ల ఏమి ఉపయోగం ఉండదని నా ఉద్దేశం. ఇవన్నీ నేను వీడియో చివర చూపిచ్చా గదా! స్టాండర్డ్ ఇవన్నీ ఇక్కడ మార్చితే ఏందంటే ఇంక ఆటోమేటిక్‌గా ప్రతి వీడియో ముందు అవి ఉండిపోతాయి. మనం మార్చాల్సిన అవసరం ఉండదు. ఇది పర్మిషన్స్. మనం ఎవరికన్నా మన ఛానల్‌ని ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నాము. ఏదన్నా మన టీమ్ ఉంది. ఇప్పుడు మనం ఎవరికన్నా క్లయింట్‌కి వర్క్ చేస్తున్నాము. వర్క్ చేసినప్పుడు మనం ఇయన్నీ చేస్తుంటాము. వాళ్ళకి ఇయన్నీ తెలియదు. వాళ్ళ దగ్గర మనం మనీ తీసుకొని వాళ్ళకి ఇయన్నీ మనం చేసి ఇవ్వొచ్చనమాట. దాన్నే యూట్యూబ్ ఎస్‌ఈఓ అంటారు. యూట్యూబ్ ఎస్‌ఈఓ అన్నప్పుడు వాళ్ళు మనకి మన ఛానల్ ఇవ్వాలంటే మన ఈమెయిల్‌ని ఇవ్వకుండా ఇక్కడ మేనేజ్ పర్మిషన్ అని క్లిక్ చేసి ఆహ్, ఇది గుంటక ఛానల్ ఇక్కడ క్లిక్ చేసి మేనేజ్ పర్మిషన్ అని ఇక్కడ క్లిక్ చేస్తారు. ఇక్కడ క్లిక్ చేసి మనకి అక్కడ క్లిక్ చేసి మనం లాగిన్ అవ్వాలి. ఇప్పుడు అదంతా అవసరం లేదు. మనకేంటంటే అక్కడ మన ఈమెయిల్ ఇచ్చినప్పుడు మనకి అప్పుడు యాక్సెస్ వస్తుందన్నమాట. అప్పుడు మనం వాళ్ళ వీడియోస్ అన్నీ ఎడిట్ చేయగలం. కానీ డిలీట్ చేసే ఆప్షన్ కూడా వాళ్ళు ఇస్తే డిలీట్ అవుతాయి. అట్లాగా వాళ్ళు మనల్ని నమ్మి ఇస్తారన్నమాట. ఇచ్చినప్పుడు మనం వాళ్ళని కరెక్ట్‌గా చేయాలి. ఇది కమ్యూనిటీ. ఈళ్ళు యాడ్ మోడరేటర్స్‌ని యాడ్ చేయాలన్నా, దాంట్లో ఎడిటర్స్ ఉంటారు, మోడరేటర్స్ అంటారు, యూజర్స్ ఉంటారు. అట్లా చాలా కేటగరీస్ ఉంటాయి దాంట్లో. ఇది ఇవన్నీ పెద్దగా అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తాం అంతే కదా! అదనమాట. ఈ క్లిప్స్ అంటే ఇక్కడ క్లిప్స్ వస్తాయి. వెన్ యూ హావ్ క్లిప్స్ దే విల్ అపియర్ హియర్. ఏదైనా మీరు నేర్చుకోవాలంటే లెర్న్ మోర్‌కెళ్ళండి. లెర్న్ మోడ్‌కెళ్ళి ఇక్కడ ఇవన్నీ నేర్చుకోండి. ఇవన్నీ చదవండి. అర్థం కానప్పుడు దీన్ని ఇట్లా డ్రాగ్ చేసి దీన్ని ఇట్లా పెట్టి ఇది చాట్‌జీపీటీ అని ఉంటుంది. చాట్‌జీపీటీలోకెళ్ళి ట్రాన్స్‌లేట్ దిస్ ఇంటూ తెలుగు అని కొట్టండి. ట్రాన్స్‌లేట్ ఇంటూ తెలుగు అని కొట్టినప్పుడు అది మొత్తం ట్రాన్స్‌లేట్ అయ్యి మీకొస్తుంది. క్లిప్పులు సృష్టించండి, నిర్వహించండి. మీరు వీడియో లేదా లైవ్ స్ట్రీమ్‌లోని చిన్న భాగాన్ని క్లిప్ చేసి దానిని ఇతరులతో సామాజిక ఛానల్స్ లేదా ఈమెయిల్స్ లేదా టెక్స్ట్ వంటి టెక్స్ట్ సమాచారాల ద్వారా పంపించుకోవచ్చు. క్లిప్లు ప్లగ్‌గా ఉంటాయి మరియు క్లిప్ యాక్సెస్ ఉన్నవారు కూడా అసలు వీడియోను చూడవచ్చు. మీరు చేసిన క్లిప్లు మరియు మీ వీడియోలపై చేసిన క్లిప్లు మీరు యువర్ క్లిప్స్ లైబ్రరీ పేజీలో కనుగొనవచ్చు. వీడియో సృష్టికర్తలు తమ వీడియోలపై చేసిన క్లిప్లను యూట్యూబ్ స్టూడియోలో నిర్వహించవచ్చును. ఇట్లా తెలుగులో మనం కన్వర్ట్ చేసి చదువుకోవచ్చు. ఇప్పుడు చాట్‌జీపీటీ అనేది వచ్చేసింది కాబట్టి చాట్‌జీపీటీని మీరు ఏది అడిగినా కూడా చాట్‌జీపీటీ చెప్పిద్దనమాట. అది విషయం. తర్వాత మనం ఇక్కడ సెట్టింగ్స్‌కెళ్ళాం కదా! సెట్టింగ్స్ తర్వాత ఇక్కడ కాపీరైట్ అయిపోయింది. కాపీరైట్ తర్వాత ఎర్న్. ఎర్న్ అంటే ఇక్కడ మనం మనీ ఎర్న్ చేసే స్థాయికెళ్ళామా లేదా అని. ఇక్కడ మనకి 3000 అవర్స్ రావాలి. 3000 అవర్స్ వచ్చినప్పుడు మనం ఇక్కడ మనం ఇది చేసుకోవచ్చనమాట. 3000 అవర్స్ వస్తే మనం ఎలిజిబుల్. అప్లై చేసుకోవచ్చు. 3,000,000 షార్ట్ వ్యూస్ కాడ వస్తే మనం అప్లై చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనకి 500 సబ్‌స్క్రైబర్స్ రావాలి. ఫుల్‌గా మానిటైజేషన్ అవ్వదు. ఇక్కడేమో 1000 రావాలి. 1000, 4000 వచ్చినప్పుడే ఫుల్ మానిటైజేషన్ మనకొస్తుందనమాట. 1000, 4000 రాకనప్పుడు ఇక్కడ 3000 వచ్చినప్పుడు చాలా ఉంటాయి. ఇది వచ్చినప్పుడే మనం ఫుల్ మానిటైజేషన్ ఎలిజిబుల్ అని అనుకోవాలనమాట మనం. తర్వాత కస్టమైజేషన్ ఇది ఇందాక చూసాము. చూడలేదు. ఇది కస్టమైజేషన్, లేఅవుట్, ఛానల్ ట్రైలర్ ఫర్ పీపుల్ హూ హేవెంట్ సబ్‌స్క్రైబ్డ్. అంటే మనం యూట్యూబ్ ఓపెన్ చేయంగాల్నే ఒక డిఫాల్ట్ వీడియో వస్తూ ఉంటది కదా!
అవన్నీ మనం ఇక్కడ చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి ఇక్కడ యాడ్ ఛానల్ ట్రైలర్ ఫర్ పీపుల్ హూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్ దాన్ని యాడ్ చేస్తారు. ఫ్యూచర్ వీడియో ఫర్ రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. ఈ పెద్దగా ఏమి చేయరు, అసలు చూడరు కదా. మనం మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే వీడియో అండ్ థంబ్నెయిల్ చాలా ముఖ్యం. వాటి తర్వాత ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ మనం ఆల్రెడీ బ్రాండింగ్ అనేది అసలు మన పేరు గుర్తుపెట్టుకొని చేసుకుంటానికి కొంచెం టైం పట్టింది కదా. తర్వాత ఇవన్నీ చేసుకోవచ్చు మీరు. ఇది వీడియోస్ తర్వాత బ్రాండింగ్ అంటే ఇప్పుడు నా పిక్చర్ పెట్టా కదా, ఇక్కడ గుంటక టెక్ అని పెట్టాను. మళ్ళీ ఏమో బ్యానర్ ఇమేజ్. ఇవన్నీ క్యాన్వా అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆ క్లాస్ అనేది నెక్స్ట్ మనం చూద్దాం. క్యాన్వాలో ఏమేం చేయొచ్చు, అదొక పెద్ద ఇన్స్టిట్యూట్ లాగా ఉంటుంది క్యాన్వా అనేది. దాంట్లో మనం చాలా చేయొచ్చు అనమాట. దాని నుంచి మనీ అర్న్ చేయొచ్చు. అవంతా మనం నెక్స్ట్ చూద్దాము. క్యాన్వా అనేది ఇంకా నేను అప్లోడ్ చేయలేదు. నాకు ఛానల్ ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అదనమాట. తర్వాత బేసిక్ ఇన్ఫో. ఇప్పుడు మనం ఈ ఛానల్ నేమ్ పెట్టాము, హ్యాండిల్ పెట్టాము. హ్యాండిల్ అంటే ఇది. తర్వాత డిస్క్రిప్షను ఇవన్నీ మనం పెట్టుకుంటే మంచిది అనమాట. తర్వాత మన వెబ్సైట్ ఏదైనా నేము అట్లా, ఇది నా ఈమెయిల్. అది తర్వాత ఆడియో లైబ్రరీ అని ఉంది. ఈ ఆడియో లైబ్రరీ ఏంటంటే మనం వీడియోస్లో ఏమన్నా ఆడియో అవి పెడుతుంటాం కదా. ఆ ఆడియో పెట్టినప్పుడు ఇవే పెట్టండి. ఆల్మోస్ట్ మిగతా ఆన్లైన్లో ఫ్రీ అని చెప్తూ ఉంటారు కానీ అవి ఒక్కసారి కాపీరైట్ ఉండొచ్చు. మీకు అప్లోడ్ చేసిన ఇప్పుడు కాపీరైట్ టూల్ అనేది ఉంది కాబట్టి అప్లోడ్ చేసే ముందే చెప్తుంది. ఇంతకుముందు అది ఉండేది కాదు. ఎందుకంటే నేను 10 years బ్యాక్ నుంచి యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను అనమాట. ఇంతకుముందు అది ఉండేది కాదు. అది లేనప్పుడు మనకు అర్థమయ్యేది కాదు. స్ట్రైక్ వచ్చినప్పుడే అర్థమయ్యేది అనమాట. ఇప్పుడు ఆ టూల్ ఉండటం వల్ల ముందే చెప్పేసిద్ది. ఇక్కడ నుంచి ఈ లెంత్ నుంచి ఈ లెంత్ వరకు కాపీరైట్ సాంగ్ ఉంది, అక్కడ నుంచి డిలీట్ చేయండి అని చెప్పిద్ది అనమాట. దానివల్ల పెద్దగా మనకు ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ కూడా ఇవన్నీ సాంగ్స్ అనమాట. సాంగ్స్ అన్ని మనం వీడియోలో క్లిక్ చేసి అది ఇక్కడ ఇట్లా వినేసి ఇక్కడ డౌన్లోడ్ కొడితే సాఫ్ట్వేర్ ఉన్నాయి కదా, వాడతాను ఎలా చేయాలి ఏంటి అని. అదనమాట. ఇక్కడి నుంచి మనం ఇక్కడ లైసెన్స్ టైప్ అంటే యూట్యూబ్ ఆడియో లైబ్రరీ లైసెన్స్. యూ కెన్ యూజ్ దిస్ ఆడియో ట్రాక్ ఇన్ ఎనీ ఆఫ్ యువర్ వీడియోస్ ఇంక్లూడింగ్ వీడియోస్ దట్ యూ మానిటైజ్. నో అట్రిబ్యూట్ ఈజ్ రిక్వైర్డ్. అంటే అట్రిబ్యూట్ నాట్ రిక్వైర్డ్ అంటే అట్రిబ్యూట్ రిక్వైర్డ్ అని ఉంటాయి కొన్ని, అవి చూపిస్తాను. లైసెన్స్ టైప్ అట్రిబ్యూట్ రిక్వైర్డ్ అని ఉంటాయి. ఏం కనపడతాయో చూద్దాం. ఇట్లాగా ఇక్కడ సిసి అని ఉంటాయి. సిసి అంటే కాపీరైట్ సంథింగ్ ఉంటుంది అన్నమాట. అవి అక్కడ అట్రిబ్యూట్ రిక్వైర్డ్ అన్నప్పుడు మనం అక్కడ వాడు ఏమి ఇస్తాడో అది తీసుకొని మనం డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయాలి. వీళ్ళకి మనం వీళ్ళది ఇది అని వాళ్ళకు లింక్ ఇవ్వాలన్నమాట. ఆ లింక్ ఇస్తేనే మనకి ఇక్కడ అది యాక్సెప్ట్ చేసిద్ది. మనం ఫ్రీ వాడుకోవడం బెస్ట్ నాకు తెలిసి. తర్వాత ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ అంటే ఇట్స్ ప్లేయింగ్ అప్పుడు మనం అది తీసుకోలేం కదా. అలాంటప్పుడు చాలా ఒకటే కదా, దర్శన వాళ్ళ దర్శన అంతా ఉంటాయి కదా, అట్లా అనమాట. ఇది ఇట్లాగా స్టార్ట్ అంటే
నచ్చి ఇక్కడ ఇవన్నీ ఈ స్టార్ ఉంది కదా, ఇక్కడ ఈ స్టార్ క్లిక్ చేస్తే మనం నచ్చింది అక్కడ పెట్టుకుంటాం. తర్వాత వీడియోకి మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ స్టార్ ఇక్కడ స్టార్ ఉంది కదా, అది ఇంట్రెస్టింగ్, అది నాకు చాలా ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట. సెట్టింగ్స్ అయిపోయింది అండ్ ఫీడ్బ్యాక్, ఇంకా ఆల్మోస్ట్ మనం దీంట్లో అన్నీ కవర్ చేస్తాము. ఈ వీడియో కనుక నచ్చితే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇందాక చేసినప్పుడు ఒకటి మిస్ అయ్యాను, అది మళ్ళీ ఎడిట్ చేసినప్పుడు గుర్తొచ్చింది అన్నమాట. అదేంటంటే ఇక్కడ కాంటెంట్ ఉంది కదా, కాంటెంట్లోకి వెళ్తాము. మనం కాంటెంట్లోకి వెళ్ళి ఇక్కడ అనలిటిక్స్లోకి వెళ్ళి ఇక్కడ రైట్ సైడ్, నేను ఇటు సైడ్ మొత్తం కవర్ చేశా కానీ ఇటు సైడ్ కవర్ చేయలేదు అనమాట. అందుకని ఇటు సైడ్ ఇక్కడ మనం వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత పబ్లిక్లో పెట్టుకోవచ్చు, ప్రైవేట్లో పెట్టచ్చు. పబ్లిక్ అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా అప్లోడ్ చేసినప్పుడు అది 4Kలో ఉందా లేదో చూసుకోవాలి. ఇప్పుడంతా 4K నడుస్తుంది కాబట్టి టీవీలో కూడా బాగా వస్తుందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలన్నమాట. టీవీలో వస్తుందా, బాగా వస్తుందా లేదా, టీవీ ముఖ్యం. ఇప్పుడు ఈ రోజుల్లో టీవీ అనేది ప్రతి ఒక్కళ్ళు 4K చూస్తున్నారు కదా. ఇలాంటి వీడియోస్ టీవీలో చూడకపోవచ్చు, కానీ మనం 4Kలో చేయటమే బెస్ట్. 4K జనరేట్ అవ్వాలంటే అప్లోడ్ చేసిన తర్వాత కొంచెం టైం పట్టిద్ది అన్నమాట. అందుకని మనం ఎప్పుడూ కూడా అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే పబ్లిక్ నొక్కేయకూడదు. నొక్కేస్తే ఏంటంటే నోటిఫికేషన్లు వెళ్తాయి కదా, వెళ్ళిన తర్వాత వాళ్ళు క్లిక్ చేసి చూసినప్పుడు అక్కడ ఇంకా ప్రాసెస్ అవుతుంది అని వస్తుంది అన్నమాట వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం చూడరు, ప్రాసెస్ అవుతుంది అంటారు. మళ్ళీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వెళ్ళదు కదా, అప్పుడు మనం ఒక వ్యూవర్ని కోల్పోతాం. అందుకని ఆల్వేస్ ప్రైవేట్లో పెట్టి ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం పబ్లిక్లోకి పెట్టి డన్ ఇక్కడ సేవ్ బటన్ నొక్కితే అది సేవ్ అయిపోతుంది అన్నమాట. ఇది ప్రైవేట్ అంటే మన పర్సనల్ వీడియోస్ ఏమన్నా ఉంటే మనం ప్రైవేట్లో పెట్టి, ఇక్కడ చూడండి ప్రైవేట్లో పెట్టినప్పుడు షేర్ ప్రైవేట్లీ అని వస్తుంది. షేర్ ప్రైవేట్లీ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇట్లా వస్తుంది అన్నమాట. ఇట్లా వచ్చింది ఏంటంటే మనం ఇక్కడ వాళ్ళ ఈమెయిల్స్ ఇవ్వచ్చు. ఇక్కడ ఇట్లా ఇప్పుడు నా ఈమెయిల్ ఉంది అనుకోండి, ఇట్లా ఇది నా ఈమెయిల్ jay@gmail.com అని ఇచ్చేస్తే అది ఆల్రెడీ ఈమెయిల్ ఉందనుకోండి ఇట్లా వస్తుంది. తర్వాత ఇంకొక ఈమెయిల్, అట్లా మనం ఎన్ని ఈమెయిల్స్ అని ఇచ్చేసి ఇక్కడ క్లిక్ చేస్తే నోటిఫై బై ఈమెయిల్, ఇది క్లిక్ చేయకపోతే వాళ్ళకి ఈమెయిల్ వెళ్ళదన్నమాట. ఇది క్లిక్ చేసినప్పుడు ఈమెయిల్ వెళ్తుంది. సంబడి షేర్డ్ వీడియో విత్ యూ అని ఒక ఈమెయిల్ వెళ్తుంది. ఆ ఈమెయిల్ వెళ్ళినప్పుడు వాళ్ళు చూసుకుంటారు. మళ్ళీ మనల్ని అడుగుతారు కదా, ఇప్పుడు నోటిఫికేషన్ రాకపోతే నువ్వు నాకు షేర్ చేయలేదు అంటారు కదా. అలాగా మనం ఇలా చేయొచ్చు అన్నమాట. ఇక డన్ కొట్టేసినప్పుడు ఇదిగోండి ఇక్కడ ఇట్లా వచ్చింది. తర్వాత మళ్ళీ మనం పబ్లిక్లో పెట్టినప్పుడు ఇంకా దాంతో ఏం సంబంధం ఉండదు అనమాట. ఇది ఇలా ఉండిపోతుంది. ఇంక పబ్లిక్లో పెట్టేసి మనం ఇక్కడ డన్ నొక్కేసి మళ్ళీ ఇక్కడ సేవ్ చేయాలి. అప్పుడే అది వర్క్ అవుతుంది అనమాట. తర్వాత ఇది అన్లిస్టెడ్ అంటే మనం వీడియో అప్లోడ్ చేస్తాము, అప్లోడ్ చేసి ఇంక ఓన్లీ డ్రాఫ్ట్లో పెడతాం అనమాట. ప్రైవేట్లో పెట్టాం, పబ్లిక్లో పెట్టాం. అది ఇంక తర్వాత ఇక్కడ షెడ్యూల్ ఉంది కదా. షెడ్యూల్ అంటే ఏంటంటే మన దగ్గర ఒక 8 వీడియోస్ 8 వీడియోస్ కాంటెంట్ ఉంది. మీరు ఓన్లీ ఒక సండేనో సాటర్డేనో మీరు వర్క్ చేస్తారు. ఆ వీడియోస్ అన్ని ఏంటంటే డైలీ వెళ్ళేలాగా మనం ఇక్కడ షెడ్యూల్ పెట్టచ్చు అనమాట. ఏ రోజు ఏ వీడియో పబ్లిష్ అవ్వాలి అంటే కొన్ని టైమ్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఏ టైంలో ఎక్కువ వీడియోస్ చూస్తారు ఎక్కువ, అట్లా మనం గూగుల్ సెర్చ్ చేస్తే చెప్పిద్ది అనమాట. గూగుల్ ఈ టైంలో ఎక్కువ యాక్టివ్గా ఉంటారు మీ వ్యూవర్స్, అలా అని చెప్పిద్ది. నేనైతే ఏం పెద్ద పట్టించుకోను.
అయిపోయిన ఎమ్మటే అప్లోడ్ చేసేస్తా ఉంటాను. కొన్ని వీడియోస్ వెళ్తుంటాయి, కొన్ని వీడియోస్ వెళ్ళవు. ఇంకా టైం పెట్టుకొని నేనైతే అలా ఏం పెట్టననమాట. మామూలుగా ఇప్పుడు యూఎస్‌లో ఉండే తెలుగోళ్ళు ఉంటారు. వాళ్ళు 8 AM పెడుతూ ఉంటారు యాక్చువల్‌గా. అదనమాట. ఇక్కడ మనం షెడ్యూల్ పెడతాము. షెడ్యూల్ పెట్టి ఇక్కడ టైమ్ జోన్స్ ఇవన్నీ పెడుతుంటాం అనమాట. తర్వాత డన్ అని క్లిక్ చేస్తే ఆహ్, ఇక్కడ ఇది అయిపోద్దనమాట. డన్ అని క్లిక్ చేసినప్పుడు ఎక్కువసేపు మాట్లాడుతున్నా కదా! ఎక్కువ మాట్లాడను. అందుకని మాట్లాడలేకపోతున్నాను. అలవాటవ్వాలి. తర్వాత ఎండ్ స్క్రీన్. ఎండ్ స్క్రీన్ అంటే మన వీడియోకి లాస్ట్‌లో ఇట్లా వస్తాయి కదా! అయిపోయిన తర్వాత అదనమాట. ఇక్కడేంటంటే ఇప్పుడు ఒకటి డిలీట్ చేస్తా చూడండి. ఒకటి డిలీట్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇట్లా వస్తుంది ఎలిమెంట్ అని వచ్చినప్పుడు మనం దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసినప్పుడు వీడియోస్ పెట్టుకోవాలా? ప్లే లిస్టులు పెట్టాలా? సబ్స్క్రైబ్ చేయమని అడగాలా? ఛానల్‌ని ఛానల్ చూజ్ స్పెసిఫిక్ ఛానల్ అంటే ఇది రావాలంటే ఎలిజిబిలిటీ ఉండాలి మనకి. ఛానల్ అంటే సెర్చ్ ఎనీ ఛానల్. ఇప్పుడు నా ఛానల్ ఇంకో ఛానల్ ఉంది. గుంటక సుబ్బారెడ్డి. ఇది నాది ఇంకో ఛానల్ అనమాట. ఈ ఛానల్ క్లిక్ చేసి నేను ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి అందులో మెయిన్ ఛానల్ ఒకటి ఉందనుకోండి. ఇది సెకండరీ ఛానల్. ఇదిగోండి ఇక్కడ ఏదో సంథింగ్ వచ్చింది. హాయ్ అని అట్లా ఇవ్వచ్చు అనమాట. సమ్ ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ అంటే సంథింగ్ మనం ఏదో ఎలిజిబుల్ కాదు దీనికి. అలా మనకి మెసేజ్ వస్తుందన్నమాట. ఇది మనం డిలీట్ చేస్తాం. ఓకే, బానే ఉంది. మనం ఇక్కడ సేవ్ చేయాలి. అంటే నాకేమన్నా తెలియకుండా ఏమన్నా కొత్త అప్డేట్స్ ఏమన్నా వచ్చినాయేమో అని చూస్తున్నాను. అంటే అన్నీ మనకు తెలిసి ఉండవు కదా! నేనేమో ఎక్స్పర్ట్ అని మాత్రం నేనేం చెప్పను. ఇది ఎండ్ స్క్రీన్ దగ్గర మనం ఇట్లా చేయొచ్చు అనమాట. ఇక్కడ ఎలిమెంట్స్ అన్నాం, ఛానల్ అన్నాం, సబ్స్క్రైబ్ అన్నాం, ప్లేలిస్ట్ అన్నాం, వీడియో క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వస్తుందన్నమాట. ఇదేంటంటే ఇది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. వీడియో మోస్ట్ రీసెంట్ అప్లోడ్, బెస్ట్ వ్యూవర్, ఇవేంటంటే ఇది క్లిక్ చేసినప్పుడు చూపిస్తానండి. 4 తీసేస్తాను. 4 తీసేసాను మొత్తం. మొత్తం తీసేసా. ఓకే, మొత్తం తీసేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ వస్తాయి. చూడండి. ఇక్కడ క్లిక్ చేశాను. వీడియో అనగానే 4 రావాలి. మామూలుగా అయితే 4 ఆటోమేటిక్గా వస్తాయి. ఇక్కడ రాలేదు కాబట్టి మళ్ళీ మనం క్లిక్ చేయాలి. మళ్ళీ ఇంకో వీడియోని మనం అప్లోడ్ చేసుకోవాలి. మళ్ళీ క్లిక్ చేయాలి. మళ్ళీ ఇంకోటి, మళ్ళీ ఇక్కడ ఏదో ఒక వీడియోని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. డిఫాల్ట్ ఏంటంటే ఎవరైనా 3 చేస్తారు, 4వది సబ్స్క్రైబ్ బటన్ పెట్టుకుంటారు. మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంకా మన ఇష్టం అది. ఇంకిట్లా 4 పెడతారనమాట. దీన్ని ఎండ్ స్క్రీన్ అంటారు. ఎండ్ స్క్రీన్ చేసిన తర్వాత సేవ్ కొడతాం. ఇది కార్డ్స్ అంటే ఇక్కడ మనకి పైన వస్తాయి కదా, వాటిని కార్డ్స్ అంటారు. కార్డ్స్లో ఏంటంటే కార్డ్స్ కూడా మనం 5 పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ వస్తుంది కదా పైన, అది ఇక్కడ మనం 5 పెడతాను. ఇక్కడ నీకు చూపించలేదు, దీన్ని డ్రాగ్ చేయాలి. మనం డ్రాగ్ చేస్తేనే మనకి ఇక్కడ మనం ఈ వీడియోలో ఎక్కడ ఏ ప్లేస్లో కావాలని మనం డ్రాగ్ చేయాలన్నమాట. ప్లేలిస్ట్ పెట్టుకోవచ్చు. ఇంకా మనకి ఎలిజిబిలిటీ వస్తే వేరే వెబ్సైట్ లింక్స్
అవన్నీ కూడా పెట్టుకోవాలన్నమాట. మనకు మానిటైజేషన్ వచ్చినప్పుడు అవన్నీ వస్తాయి. ఇప్పుడు మనం 5 పెట్టొచ్చు ఇక్కడ. 5 అయిపోయింది. అందుకని ఇది సెలెక్ట్ అవ్వట్లేదు చూడండి. The video can only contain up to 5 cards. Cards can be changed from one type to another, or you can delete a card in order to create another అని ఉంది. మనం ఇక్కడ నుంచి డ్రాగ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం 5 డ్రాగ్ చేయొచ్చు. మన ఇష్టం ఎక్కడికైనా. ఇక్కడికి డ్రాగ్ చేశాను. ఇక్కడ డ్రాగ్ చేశాను. మన ఇష్టం అనమాట. ఎక్కడికైనా మనం డ్రాగ్ చేసుకోవచ్చు. తర్వాత మన వీడియో ఇలా చూడండి. ఇక్కడికి రాగానే ఇక్కడ చూడండి స్నిప్పింగ్ టూల్, హౌ టు యూజ్ స్నిప్పింగ్ టూల్ అని ఉంది. మళ్ళీ తర్వాత దీన్ని ఇక్కడికి డ్రాగ్ చేయగానే ఇది కూడా స్నిప్పింగ్ టూల్ ఏనా, ఇదిగోండి హౌ టు ఎనేబుల్ ఆన్ స్క్రీన్ కీబోర్డ్. అంటే ఇవన్నీ మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నమాట. హౌ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ సంథింగ్ ఏదో. ఇక్కడికి రాగానే హౌ టు డిజేబుల్ పుష్ నోటిఫికేషన్స్. ఇట్లాగా మనం చేయొచ్చు అనమాట. దీన్నే కార్డ్స్ అంటారు. ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ పెట్టడం బెస్ట్. పెడితే ఏంటంటే అప్లోడ్ డిఫాల్ట్స్. ఇదేంటంటే ఇది టీబీ అని ఉంది కదా, ఇది ఉంది కదా, ఇది ట్యూబ్ బడ్డీ అని ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఇది దీంట్లో కీవర్డ్స్ మనం ఎలా పెట్టాలి ఏంటి, ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ కీవర్డ్స్ వస్తాయి అన్నమాట. అది వేరే సబ్జెక్టు. అది ట్యూబ్ బోర్డ్ అనేది మన ఛానల్లో ఉంది. అది కూడా మీరు చెక్ చేయండి. ట్యూబ్ బడ్డీ ఇంకా ప్రతిదీ సాఫ్ట్వేర్, ఇంకో సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేరు అట్లాగా నేర్చుకుంటే మనకి రాందంటూ ఏమి ఉండదు అన్నమాట. అది విషయం. ఇంకింతే. ఇందాక ఇవన్నీ కవర్ చేసాం కదా, మళ్ళీ ఇప్పుడు అనవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏముంది, ఇంకేం లేవు ఇక్కడ. చాట్ విత్ క్రియేట్ సపోర్ట్ అంట, ఇది కొత్తగా వచ్చింది ఆప్షన్. ఇవన్నీ ఏఐతో నడుస్తాయి. మనకి డైరెక్ట్ గా ఎవరు మాట్లాడరు, ఇవన్నీ ఏఐ ఉంటాయి. మనం అడిగినప్పుడు వాళ్ళు ఏదో ఒక పేజీకి పంపించేసి అక్కడికి వెళ్ళి చదువుకోండి అని చెప్తారు అంతే. అంతేగాని లైవ్ పర్సన్స్ ఎవరు మాట్లాడరు. యూట్యూబ్ తో లైవ్ పర్సన్స్ మాట్లాడాలంటే కస్టమర్ సపోర్ట్ కనీసం ఒక ఊరు అంత ఉండాలనుకుంటా. కనీసం కొన్ని కోట్ల మంది ఉంటేనే కదా. ఇట్లా ఆల్రెడీ యూట్యూబ్ లో చాలా ఉంటాయి, అవన్నీ మీరు చదువుకోవచ్చు. అక్కడికి వెళ్ళి చదువుకొని ఏం చేయాలి, ఫస్ట్ ఏదైనా వీడియోస్ చేసేటప్పుడు అక్కడికి వెళ్ళి చదువుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయో ఫస్ట్ చదువుకోవాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ నేర్చుకున్న తర్వాత మీరు వీడియోస్ చేయడం కరెక్ట్. అవి నేర్చుకోకుండా మీరు వీడియో పెట్టేసి అది మళ్ళీ ఏమన్నాయి మళ్ళీ వచ్చి ఫస్ట్ లెర్నింగ్ నేర్చుకోవాలి. నాలెడ్జ్ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. నాలెడ్జ్ లేకుండా మనం ఏం చేయలేము. నాలెడ్జ్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఇవన్నీ ఇంకా ఇవన్నీ ఒకటే కదా, ఎన్ని ఛానల్ అయినా పెట్టచ్చు, ఎంతైనా పెట్టచ్చు. మరి ఇంకోటి ఇక్కడ మనం యువర్ ఛానల్ యూట్యూబ్ లోకి వెళ్ళాలంటే ఇది స్విచ్ అంటే మన దగ్గర ఉన్న ఛానల్స్ అన్ని, ఇవన్నీ మన ఛానల్స్. ఈ ఛానల్స్ అన్ని ఇంట్లోకి మన దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే ఒకే ఈమెయిల్లో అన్ని ఛానల్స్ ఉన్నాయి అన్నమాట. తర్వాత స్విచ్ అకౌంట్, సైన్ అవుట్, ఇక్కడ ఎపీరెన్స్ అంటే డార్క్ థీమ్ ఉంది. ఇది లైట్ థీమ్ అంటే ఇది వస్తుంది. ఇది బాగుంది అనుకుంటే ఇది పెట్టుకోవచ్చు. నేను డార్క్ ఉందని డార్క్ పెట్టాను, మీ ఇష్టం. అది ఇంక చెప్పేదేముంది. యూజ్ డివైస్ థీమ్ అంటే ఏమొస్తుందో మరి, ఏమి రాలేదు ఇక్కడ. డార్క్ థీమే పెడదాం. డార్క్ థీమ్ కొంచెం ఏదో బెటర్గా ఉన్నట్టుంది. తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత సేవ్ నొక్కడం మర్చిపోతే మనం ఏం చేసి కూడా ఉపయోగం ఉండదు అన్నమాట.
అది. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.